అందరికీ నమస్కారం. కుంభరాశివారికి సెప్టెంబర్ 19, 20, 21 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారి గురించి, మీ మనస్తత్వం గురించి, మీరు పడుతున్న కష్టాల గురించి ఈ రోజు ముందుగా మాట్లాడుకుందాం. కుంభరాశివారిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. మీరు ఒక లోతైన సముద్రం లాంటివారు. పైకి ప్రశాంతంగా కనిపించినా మీ లోపల ఎన్నో ఆలోచనల అలజడులు, ఎన్నో భావాల ఆటుపోట్లు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ముందుగా మీ స్వభావం గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి అంటేనే మానవత్వం, విశాల దృక్పథం. మీకు నా వాళ్లు, పరాయివాళ్లు అనే భేదముండదు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని నమ్మే తత్వమీది. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా, ఎవరైనా కష్టాల్లో ఉన్నా మీ మనసు తల్లడిల్లిపోతుంది. మీకు శక్తి ఉన్నా లేకపోయినా, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, కనీసం మాట సహాయమైనా చేసి వారిని ఓదార్చాలని చూస్తారు. ఈ గుణం మీకు దేవుడిచ్చిన వరం. మీది చాలా స్వచ్ఛమైన మనసు. కల్మషం, కుట్ర, కుతంత్రం వంటివి మీ దగ్గరికి కూడా రావు. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది, ముఖస్థుతి ఉండదు. అందుకే చాలామందికి మీరు మొదట్లో కొంచెం కఠినంగా, గర్విష్ఠిలా కనిపిస్తారు. కాని మీతో పరిచయం పెరిగాక కానీ తెలియదు మీది పసిపిల్లల మనస్తత్వమని. స్నేహానికి మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. స్నేహితుల కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. వారి కష్టాన్ని మీ కష్టంగా భావిస్తారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మీలో ఉన్న ఈ అమృతమయమైన గుణమే మీకు కొన్నిసార్లు విషంగా మారుతుంది. మీ మంచితనం, మీ నిజాయితీ, మీ సహాయం చేసే గుణం మీకు శాపాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. దీనికి ప్రధాన కారణం శని భగవానుడి ప్రభావం. అదే ఏలినాటి శని. మీ రాశి అధిపతి అయిన శనిదేవుడే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో భాగంగా మీ చుట్టూ ఉన్న మనుషుల నిజ స్వరూపాలను మీకు చూపిస్తున్నాడు. మీరు ఎవరికి సహాయం చేద్దామని ముందుకు వెళ్తారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. తెలియని వారికి కూడా వారి కష్టం చూసి చలించిపోయి మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి సహాయం చేస్తారు. ఆ సమయంలో వారు మీ కాళ్లు పట్టుకుంటారు. మిమ్మల్ని దేవుడిలా పొగుడుతారు. కాని మీ అవసరం తీరిపోయాక కనీసం మీరు ఎవరో కూడా గుర్తుపెట్టుకోరు. పైగా మీ వల్లే నష్టపోయామని, మీరు మోసం చేశారని నలుగురి దగ్గర మీ గురించే తప్పుగా ప్రచారం చేస్తారు. ఇది చూసి మీ మనసు ముక్కలైపోతుంది. మంచి చేస్తే ఇదేనా ఫలితం అని మీలో మీరే కుమిలిపోతారు. మీరు చేసిన సహాయం మర్చిపోయి మిమ్మల్ని నిందించినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఎన్నోసార్లు మీరు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొని ఉంటారు. అర్హత లేని వ్యక్తులకు సహాయం చేసి వాళ్ల చేతిలో మోసపోయి ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయి ఉంటారు. ఇక స్నేహితులు, బంధువుల విషయానికి వస్తే ఇక్కడ మీరు పడిన దెబ్బలు అన్నింటికన్నా పెద్దవి. మీరు ప్రాణంగా భావించిన స్నేహితులే మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మీకు పలుకుబడి ఉన్నప్పుడు మీ చుట్టూ చేరిన వాళ్లు మీకు కష్టం రాగానే ఒక్కరొక్కరుగా జారుకుంటారు. మీరు వారికోసం చేసిన త్యాగాలను, మీరు వారికి అండగా నిలిచిన సమయాలను పూర్తిగా మర్చిపోతారు. పైగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తీస్తారు. మీ గురించి లేనిపోనివి కల్పించి మీ పరువు తీయాలని చూస్తారు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నారో లేదా మీ వ్యక్తిగత విషయాలని పంచుకున్నారో వాళ్లే మిమ్మల్ని దారుణంగా మోసం చేసి ఉంటారు. ఆస్తి తగాదాలలో మీ సొంత బంధువులే మీకు శత్రువులుగా మారి కోర్టుల చుట్టూ తిప్పించి ఉంటారు. మీరు వారిని నమ్మి సంతకాలు పెట్టిన పత్రాలే మీకు ఉరితాళ్లుగా మారి ఉంటాయి. ఈ మోసాలన్నీ మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీశాయి. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఒక పెద్ద గందరగోళంలో మీరు చిక్కుకున్నారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మొత్తం దెబ్బతింది. కొత్తగా ఎవరైనా పరిచయమైనా వారితో స్నేహంగా ఉండటానికి భయపడుతున్నారు. పాత గాయాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మానసిక వేదన వల్ల మీ ఆరోగ్యం కూడా దెబ్బతిని ఉంటుంది. నిద్రలేని రాత్రులు, ఆందోళన, ఒత్తిడి, తలమీద ఏదో పెద్ద బరువు పెట్టినట్టు అనిపించడం, ఒంటరిగా ఉండిపోవాలనే భావన ఇవన్నీ మీరు అనుభవిస్తూనే ఉన్నారు. మీ బాధను ఎవరితో పంచుకోవాలో కూడా మీకు తెలియదు. ఎందుకంటే మీరు మీ బాధను ఎవరికైనా చెప్తే వారు దాని కూడా ఒక ఆయుధంగా వాడుకుంటారేమోనన్న భయం మీలో గూడు కట్టుకుపోయింది. ఇది 100% నిజమైతే, ఖచ్చితంగా మీకు సూట్ అయింది అంటే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశివారి లక్షణాలలో మరొక ముఖ్యమైనది స్వాతంత్ర్యం. మీరు ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడరు. మీకు మీరే యజమానిగా ఉండాలని కోరుకుంటారు. మీ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. 10 మంది నడిచిన దారిలో నడవడం మీకు నచ్చదు. మీకంటూ ఒక కొత్త దారిని మీరే సృష్టించుకుంటారు. సమాజంలో మార్పు తీసుకురావాలని తపన పడతారు. కాని మీ ఆలోచనలు చాలాసార్లు సమాజానికి అర్థం కావు. మీరు సమయం కన్నా ముందుగా ఆలోచిస్తారు. అందుకే వీడేదో పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు అని ప్రజలు మిమ్మల్ని తేలిగా కొట్టిపారేస్తారు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చెప్పిందే నిజమని ప్రపంచం తెలుసుకుంటుంది. అప్పటికి మీకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మీరు చాలా ఓపికవంతులు. శనిదేవుడి ప్రభావం వల్ల
ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తి మీకు ఉంటుంది. పర్వతాన్ని కూడా మీ భుజాలపై మోయగలరు. కాని మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటినప్పుడు మీలోంచి ఒక విప్లవకారుడు బయటకు వస్తాడు. అప్పుడు మిమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు. కాని చాలా సందర్భాలలో మీ కోపాన్ని కూడా మీలోనే అణచుకుని మౌనంగా భరిస్తూ ఉంటారు. ఆ అణచివేతే మీకు అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఈ కష్టాలు, ఈ మోసాలు, ఈ అవమానాలు మిమ్మల్ని ఒక పాఠం నేర్పడానికే వచ్చాయని గుర్తుంచుకోండి. శనిదేవుడు ఒక గురువు లాంటివాడు. కఠినంగా శిక్షిస్తాడు. కాని ఆ శిక్ష వెనుక ఒక గొప్ప గుణపాఠముంటుంది. మిమ్మల్ని వజ్రంలా తీర్చిదిద్దడానికే ఆయన ఈ పరీక్షలు పెడుతున్నాడు. ఈ కష్టకాలంలో ఎవరు మీతో నిజంగా నిలబడ్డారో, ఎవరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో మీకు స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఇది ఒక రకంగా మంచిదే. మీ జీవితంలో నుంచి చెత్తనంతా ఏరిపారేసే ప్రక్రియ ఇది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ మంచితనాన్ని, మీ సహాయం చేసే గుణాన్ని చంపుకోవద్దు. అది మీ ఆత్మ. దాన్ని వదులుకుంటే మీరు మీరుగా ఉండలేరు. కాని మీ మంచితనానికి కొంచెం తెలివిని, జాగ్రత్తను జోడించండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. సహాయం చేసే ముందు అవతలి వ్యక్తి నిజంగా అర్హుడా కాదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. డబ్బు విషయంలో, ముఖ్యంగా స్నేహితులతో, బంధువులతో చాలా స్పష్టంగా ఉండండి. పత్రాలు లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపకండి. మీ మనసులోని మాటలను అందరితో పంచుకోవద్దు. మీ ఆంతరంగికులు ఎవరో, కాని వారెవరో మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. వారితో మాత్రమే మీ విషయాలను పంచుకోండి. మీరు ఒంటరి కాదు. మీలాంటి స్వచ్ఛమైన మనసున్న వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ కష్టాలని తాత్కాలికమే. ఏలినాటి శని ప్రభావం మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. మిమ్మల్ని మోసం చేసినవారు వారి కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారు. మీరు దాని గురించి ఆలోచించి మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి. తిరిగి పుంజుకోగల శక్తి మీ సొంతం. జరిగినదాన్ని ఒక పీడకలలా మర్చిపోయి కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో ముందుకు సాగండి. మీలో అపారమైన మేధస్సు, సృజనాత్మకత దాగి ఉన్నాయి. వాటిని బయటకు తీయండి. సమాజానికి ఉపయోగపడే గొప్ప పనులు చేసే శక్తి మీకు ఉంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు పడిన ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చిందని నమ్మండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. కాలం మీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. ఆ నమ్మకంతో జీవించండి. అంతా మంచే జరుగుతుంది. సెప్టెంబర్ 19, 20, 21 తేదీలకు మీ రాశికి సంబంధించిన గ్రహ సంచారాల ఆధారంగా రాబోయే 3 రోజుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మార్గదర్శన మాత్రమే. మీ జీవితాన్ని మీరే గొప్పగా తీర్చిదిద్దుకోగలరు అనే నమ్మకంతో ముందుకు సాగండి. సెప్టెంబర్ 19 శుక్రవారం రోజు మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆలోచనను రేకెత్తించే రోజుగా చెప్పవచ్చు. మీలో ఉన్న సృజనాత్మకత, తెలివితేటలు బయటకు వస్తాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చదువుకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలన్నా, మీ నైపుణ్యాలను పెంచుకోవాలన్నా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం. ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశముంది. మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని మీరు బలంగా కోరుకుంటారు. వారితో కలిసి బయటకు వెళ్లడం, సినిమా చూడటం లేదా మంచి భోజనం చేయడం వంటివి చేస్తారు. ప్రేమ, ఆప్యాయత చూపించడంలో మీరు ముందుంటారు. అయితే ఎంత దగ్గరగా ఉన్నా కూడా ఎక్కడో తెలియని ఒక చిన్న అపార్థం లేదా మానసిక దూరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి అయితే, అవతలివారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. దీనివల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. అందుకే ఈ రోజు ఓపిక చాలా ముఖ్యం. ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వివాహితులు తమ భాగస్వామి భావాలను గౌరవించడం చాలా అవసరం. అనవసరమైన వాదనలకు పోకుండా ప్రేమగా మాట్లాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ప్రేమికులకు కూడా ఇది వర్తిస్తుంది. మీ మధ్య ఉన్న బంధాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నించండి. కాని చిన్న చిన్న విషయాలకు గొడవ పడకండి. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ఒకరకమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మీ సహోద్యోగులతో లేదా పై అధికారులతో కలిసి చేసే పనులలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. బృందంతో కలిసి పనిచేసేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు బాగున్నా వాటిని సరైన రీతిలో చెప్పలేకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. అయితే మీలో ఉన్న ధైర్యం, పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి చర్చలు జరపాల్సి వస్తే అన్ని విషయాలను స్పష్టంగా మాట్లాడటం మంచిది. దూర ప్రయాణాలకు సంబంధించిన పనులు లేదా విదేశీ వ్యవహారాలు చూసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వాములతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు అన్ని పత్రాలను క్షుణ్ణంగా చదవండి. మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త భాగస్వామ్యాలను ఈ రోజు ప్రారంభించకపోవడమే మంచిది. ఇప్పటికే ఉన్న వ్యాపారంలో దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి, భవిష్యత్తు వ్యూహాలను రచించడానికి ఈ రోజును ఉపయోగించుకోండి. మీలో ఉన్న ధైర్యంతో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. కాని వాటిని అమలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా మీ భాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విలాస వస్తువుల మీద, వినోదం మీద ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి. డబ్బు విషయంలో ఎవరికి మాట ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బు పక్కన పెట్టడం చాలా ముఖ్యం. మీ మాటతీరు వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది కాబట్టి ఎవరితోనైనా డబ్బు గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్తి లేదా ఆకస్మికంగా వచ్చే నలత వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. బయటి ఆహారం తినకుండా ఉండటం చాలా మంచిది. మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య సంబంధాలలో వచ్చే చిన్న చిన్న గొడవలు మీ మనశ్శాంతిని దెబ్బతీయవచ్చు. ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. విద్యార్థులకు ఈ రోజు ఒక వరం లాంటిది. మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. చదివినది బాగా గుర్తుంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీ తెలివితేటలతో ఉపాధ్యాయుల మన్ననలు పొందుతారు. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. సెప్టెంబర్ 20 శనివారం రోజు కూడా నిన్నటి వాతావరణమే కొనసాగుతుంది. కానీ ఈ రోజు శనివారం కావడం వల్ల మీ ఆలోచనలలో కొంచెం గంభీరత, బాధ్యత పెరుగుతాయి. క్రమశిక్షణతో, ఓపికతో పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ కుటుంబం, మీ ఆర్థిక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నెమ్మదిగా, నిదానంగా అడుగులు వేయడం ద్వారానే విజయం సాధించగలమనే భావన మీలో కలుగుతుంది. కుటుంబ మరియు వైవాహిక జీవితంలో నిన్నటిలాగే కొన్ని సవాళ్లు ఉంటాయి. మీ భాగస్వామితో గడపాలని ఉన్నప్పటికీ మీ మనసులో ఏదో తెలియని వెలితి, అసంతృప్తి భావన కలగవచ్చు. కారణం లేకుండానే మీ మధ్య దూరం పెరిగినట్టు అనిపించవచ్చు. ఇది కేవలం తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. ఈ రోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం వల్ల మీ బంధం బలపడుతుంది. ప్రేమికులు కూడా తమ సంబంధంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. ఉద్యోగస్తులు ఈ రోజు తమ పనులను పూర్తి చేయడంలో చాలా ఓపికను ప్రదర్శించాల్సి ఉంటుంది. పై అధికారుల నుండి లేదా సహోద్యోగుల నుండి సహకారం పూర్తి స్థాయిలో అందకపోవచ్చు. మీరు చేసే పనికి సరైన గుర్తింపు రావడం లేదని మీరు నిరాశ చెందవచ్చు. కానీ నిరుత్సాహపడకండి. మీ పనిని మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా మీ మాటతీరును అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా మాట్లాడి ఇబ్బందులలో పడకండి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. భాగస్వాములతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వ్యాపారంలో లాభాలు నిదానంగా వస్తాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రోజు వాయిదా వేయడం ఉత్తమం. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యాపారానికి సంబంధించిన చట్టపరమైన విషయాలలో స్పష్టతతో ఉండండి. పాత బాకీలు వసూలు చేసుకోవడంలో జాప్యం జరగవచ్చు. ఓపికతో వ్యవహరించండి. ఆర్థికంగా ఈ రోజు పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ బాధ్యతల కోసం, ఆరోగ్య అవసరాల కోసం డబ్బును దాచుకోవడం చాలా ముఖ్యం. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశముంది. మీ మాటల వల్ల కూడా ఆర్థిక నష్టం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త. ఎవరికైనా అప్పు ఇస్తానని వాగ్దానం చేయకండి. ఈ రోజు డబ్బు సంపాదించడం కన్నా ఉన్నదాన్ని కాపాడుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆకస్మిక గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. మానసిక ఆందోళన, ఒంటరితనం వంటి భావనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించి భయపడకండి. కుటుంబంతో సమయం గడపండి. మీకు నచ్చిన పనులు చేయండి. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. విద్యార్థులకు నిన్నటిలాగే ఈ రోజు కూడా చదువుపై మంచి పట్టు ఉంటుంది. కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు, లోతైన అధ్యయనం చేసేవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పట్టుదల, ఏకాగ్రత చూసి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. సెప్టెంబర్ 21 ఆదివారం రోజు మీకు ఒక ముఖ్యమైన రోజు. రోజులో 2 భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం వరకు ఒకలాగా, ఆ తర్వాత నుండి మరోలాగా ఉంటుంది. అందుకే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా, అవగాహనతో మెలగాలి. మధ్యాహ్నం సుమారు 4 గంటల వరకు వాతావరణం గత 2 రోజుల మాదిరిగానే ఉంటుంది. మీ దృష్టి ఎక్కువగా మీ భాగస్వామి, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులపై ఉంటుంది. వారితో కలిసి సరదాగా గడపడానికి, ఆదివారం సెలవును ఆస్వాదించడానికి ప్రయత్నిస్తారు. ఉదయం పూట కుటుంబంతో కలిసి భోజనం చేయడం లేదా చిన్నపాటి విహారయాత్రకు వెళ్లడం వంటివి మనస్కు ఆనందాన్ని ఇస్తాయి. సంబంధాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉదయం పూట ప్రయత్నించవచ్చు. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత పరిస్థితులలో ఆకస్మిక మార్పు వస్తుంది. మీ మనసులో తెలియని ఆందోళన, భయం, గందరగోళం మొదలవుతాయి. మానసికంగా చాలా చికాకుగా, అసహనంగా అనిపిస్తుంది. ఏ పనిమీద దృష్టి పెట్టలేరు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. దీన్నే మనం చంద్రబలం తగ్గడం అని అంటాం. ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ సాయంత్రం కుటుంబంలో అనవసరమైన వాదనలకు దిగకండి. ముఖ్యంగా మీ భాగస్వామితో లేదా అత్తమామలతో మాట్లాడేటప్పుడు మాటలు తూలిపోయే ప్రమాదముంది. మౌనంగా ఉండటం చాలా ఉత్తమం.
ప్రేమికులు కూడా ఈ సాయంత్రం ముఖ్యమైన విషయాలు చర్చించకపోవడమే మంచిది. చిన్న విషయమే పెద్ద గొడవగా మారే ప్రమాదముంది. ఒకరికొకరు కాస్త సమయం, స్వేచ్ఛ ఇవ్వండి. ఉద్యోగస్తులు, సాయంత్రం సమయంలో పనికి సంబంధించిన ఫోన్ కాల్స్ లేదా మెయిల్స్కు దూరంగా ఉండండి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి. ఇది మీ మానసిక ప్రశాంతతను మరింత దెబ్బతీస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అస్సలు మంచి సమయం కాదు. వ్యాపారస్తులు కూడా సాయంత్రం వేళ ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఎవరికీ డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయకండి. వ్యాపారానికి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా రేపటికి వాయిదా వేయండి. ఆర్థికంగా సాయంత్రం సమయంలో ఊహించని ఖర్చులు రావచ్చు. ఆరోగ్య సమస్యల వల్ల లేదా వాహనాల రిపేర్ల వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశముంది. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాయంత్రం నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి, కడుపులో గడబిడ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తేలికైన ఆహారం తీసుకోండి. ధ్యానం చేయండి లేదా మీకు ఇష్టమైన సంగీతం వినండి. ఒంటరిగా ఉండకుండా మీకు నమ్మకమైన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మీ బాధను పంచుకోండి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. విద్యార్థులు, సాయంత్రం సమయంలో చదువు మీద ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది. చదవాలని బలవంతం చేసుకోకండి. కాసేపు విరామం తీసుకోండి. మీకు నచ్చిన పుస్తకం చదవడం లేదా కాసేపు నడవడం వంటివి చేయండి. మనసు ప్రశాంతంగా లేనప్పుడు చదివినా అది వృధానే అవుతుంది. కుంభరాశివారికి ఈ 3 రోజులు మీ సంబంధాలను, మీ ఓపికను పరీక్షించేవిగా ఉంటాయి. గురువు యొక్క అనుకూల దృష్టి మీ తెలివితేటలను, సృజనాత్మకతను కాపాడుతుంది. దానిని ఆయుధంగా చేసుకోండి. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం కాస్త జాగ్రత్తగా, ప్రశాంతంగా గడపగలిగితే మిగతా సమయం అంతా మీకు అనుకూలంగానే ఉంటుంది. ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలవంతులుగా చేయడానికి వస్తుందని గుర్తుంచుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.